Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is be thankful for the thorns. Be thankful for the thorn. A text from Paul's second epistle to Corinthians, chapter 12, verse 7. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకు నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా హెచ్చిపోకు నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. Be thankful for the thorns. అపోస్తలుడైన పౌలుకు దేవుని యొక్క ప్రత్యక్షతలకు ఉన్నాయి. ఈ 12వ అధ్యాయంలో 14 సంవత్సరాల కిందట అతడు 3 ఆకాశము కొనిపోబడను, అతడు శరీరముతో కొనిపోబడను, నేను ఎరుగును. శరీరము లేక కొనిపోబడను నేను ఎరుగును, అది దేవునికే తెలియను, అట్టి మనిషిని ఎరుగును. అతడు పరదేశంలోకి కొనిపోబడి వచింప శక్యము కాని మాటలు వినను. ఆ మాటలు మనిషి పలకకూడదు. అది శరీరముతో కొనిపోబడను, శరీరము లేక కొనిపోబడను, నేను ఎరుగను, అది దేవునికే తెలియను, అట్టి వాని గురించి అతిశయింతును. ఈ వాక్యం అక్కడ ప్రత్యక్ష విశేషంగా ఉన్నాయి. 14 సంవత్సరాల క్రితం ఆయన ఏ రీతిగా 3వ ఆకాశం కొనుకోబడ్డాడు. తన గురించే చెప్పుకుంటున్నాడు. ఇక్కడ పేరు ప్రస్తావించబడలేదు. ఆ వాక్య భాగంలో వచింప శక్యము కాని మాటలు వినను. అంటే బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. మనకు కొద్దిగా చిన్న అనుభవాలు కలిగినప్పుడే మనం ఎంతగానో ఆశ్చర్యపడుతుంటాం. మనం ఇది కలిగిన ప్రత్యక్షతలు గమనించినప్పుడు అనేకములు ఉన్నాయి. ఆయన హెచ్చిపోకు నిమిత్తము, ఆయన అనుసు నిమిత్తము, టు హంబుల్ హిమ్. God allowed a thorn into his life. ఆయన జీవితంలో ములును అనుమతించాడు. ఆయన దేవదేవుడు. అది తొలగిపోవాలని ముమ్మారు ప్రార్థించాడు. కానీ దానికి బదులుగా దేవుడు సెలవిచ్చిన మాట, నా కృప నీకు చాలును అని అన్నాడు. నా కృప నీకు చాలును. 9వ వచనం. George Matheson, a blind preacher of Scotland, said like this: My God, I have never thanked thee for my thorn. My God, I have never thanked thee for my thorn. I have thanked thee 1,000 times. For my roses, I have thanked thee 1,000 times for my roses, but not one for my thorn. గులాబీల కొరకు 1000 సంవత్సరం 1000 సార్లు నీకు కృతజ్ఞత చెల్లించాను, కానీ నాట్ వన్స్ ఫర్ మై థార్న్. నా శరీరంలో ఆయనలో ఒక బ్లైండ్నెస్ అనే ముళ్ళు ఉన్నది. ఆ బ్లైండ్నెస్ అనే అంధత్వం అనే ఆ ముళ్ళు కొరకు దేవునికి కృతజ్ఞత చెల్లించలేదు అంటూ ఆయన ప్రార్థన చేశారు. లార్డ్, టేస్ట్ మీ ద గ్లోరీ ఆఫ్ మై క్రాస్. నా యొక్క శిలువ యొక్క మహిమ నాకు ఉపదేశించు. టేస్ట్ మీ ద వాల్యూ ఆఫ్ మై థార్న్. నా జీవితంలో అంధత్వం అనే ఈ ముళ్ళు యొక్క విలువను నాకు
తెలియచేయము. Show me that my tears have made my rainbows. మన యొక్క కన్నీరు అవి నిజముగా ఒక రెయిన్బోగా మారిపోతాయి. దేవుడు విశ్వాస జీవితంలో ముళ్ళు ఉంచుతాడు. బ్లైండ్నెస్ అనేది స్కాట్లాండ్ ప్రీచర్ జార్జ్ మెథడ్స్ అనుకున్నది. ఎన్నో మంచి వాటి కొరకే దేవుని కృతజ్ఞతలు చెల్లించాడు, కానీ he never thanked for the thorn of blindness. దేవునికి మనం నిజముగా శరీర బాధనే ఉండవచ్చు, సిక్నెస్సే ఉండవచ్చు, అది ఏదైనా కావచ్చు. థ్యాంక్ ద లార్డ్ ఫర్ యువర్ థాన్. వాక్యము గమనించినప్పుడు అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతున్నదని ఆయన నాతో చెప్పను. డివైన్ ఆల్ సఫిషియన్సీ ఇన్ అవర్ వీక్నెసెస్. So God is our sufficiency. Let us thank God for our thorns in our life. ప్రభు కృపను పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుని శక్తిని దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన. స్తుతికి పాత్ర మహోన్నతుడ, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న మా తండ్రి, రోజెస్ కొరకు మా జీవితంలో ఉన్న ఆ మంచి వాటి కొరకు ఎన్నోసార్లు వందనాలు చెల్లించాము. కానీ మాకు ఆ సిక్నెస్సే కావచ్చు, దాని కొరకు ఈనాడు ప్రభువా నీ కృతజ్ఞతలు చెల్లించలేదు నాయన. వి ఫెయిల్ టు థ్యాంక్ యూ ఫర్ ది థాన్ దట్ ఈస్ ఇన్ మై లైఫ్. దాని కొరకు ప్రభువా ఈనాడు నీ కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. అయ్యో మా మేలు కొని విశ్వసించి teach me the glory and the value of my thought. ప్రభువా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, మీ కృప చాని కృప కాబట్టి నాయన, ఆల్ సఫిషియెంట్ గ్రేస్ కాబట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, వాక్యం వింటున్న ప్రతి బిడ్డల ప్రభువా విశ్వాసాన్ని పెంపొందింప చేసి నడిపించమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మన అన్యోన్య సహవాసం మనందరికి సదా తోడై ఉండును గాక. ఆమేన్.